హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో మునక్కాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాము. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తామో చూసేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కడాయి ఒకటి పెట్టుకుందాం కర్రీ కోసం. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాం. దీంట్లో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కప్పు ఆనియన్ సన్నగా తరిగినది, అలాగే కొద్దిగా కరివేపాకు కలుసుకుందాం. మూత పెట్టేసి ఆనియన్ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుదాము. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే కొద్దిగా పసుపు కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవడానికి ఒక 2 నిమిషాల పాటు వేయించుదాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మునక్కాయ ముక్కలు యాడ్ చేస్తున్నా. మునక్కాయ ముక్కల్ని కూడా ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంట పెట్టే ఆయిల్లో ఉడికిద్దాము. 3-4 నిమిషాలు ఆయిల్లో మునక్కాయలు ఉడికిన తర్వాత టమాటా యాడ్ చేస్తున్నా. కలుపుకుందాం. కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మంట పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము టమాటో మగ్గడానికి. పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి టమాటాను ఉడికించాను. నెక్స్ట్ దీంట్లో ఉప్పు యాడ్ చేస్తున్నా. 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం పొడి కలుపుకుందాం. చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. లో ఫ్లేమ్లోనే మంట పెట్టి ఇంకొక 5-6 నిమిషాలు ఉడికిద్దాం. ఉప్పు కారం యాడ్ చేశాక 5 నిమిషాలు ఉడికించాను. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పిండి, కొంచెం గరం మసాలా, అలాగే ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిద్దాం. సరిపోతుంది. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు ఉడికించాను లో ఫ్లేమ్లో మంట పెట్టి. కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకుందాం. టేస్ట్ చేద్దాము. వేడివేడిగా కర్రీ చాలా బాగా వచ్చింది. సూపర్, అసలు అదిరిపోయింది. చాలా బాగుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.